టేక్ యువర్ సీట్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంప్రెసివ్. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడే చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్లీ మేము ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నాము. మిమ్మల్ని కన్సిడర్ చేయాలా లేదా అన్నది డిస్కస్ చేసి చెప్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. వయసులో ఉన్నంతకాలం బాగా చదువుకుంటే వయసు అయ్యే వరకు బాగా సంపాదించవచ్చు అని మా అన్నయ్య అంటాడు. చదువుకుంటే జీవితకాలం జీతం వస్తుందేమో కానీ మనసుకు నచ్చింది మనకు నచ్చింది చేస్తే జీవితంతో పాటు జీవిత సత్యం అంటే ఏంటో కూడా తెలుస్తుంది అని నేను అంటాను. బావా బావా బావా, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది? రా కూర్చో. ఎలా ఉన్నావు? ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, నా ఆలోచనంతా వాడి గురించే. వాడికండి బావా, వాడెక్కడున్నా సంతోషంగా ఉంటాడు. నిజమే బావా, మనం అనుకున్నది మనకు కావాల్సింది సాధించినప్పుడే మనకి నిజమైన సంతోషం ఉంటుంది. చూస్తుండు బావా, మీ తమ్ముడు ఏదో ఒక రోజు గొప్ప పొజిషన్లో ఉంటాడు. చూడు బావా, వాడు గొప్పవాడు కాకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం సాధిస్తే నాకంతే చాలు. నువ్వేమో ఆలోచించకు బావా, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అవును, అక్కేది కనిపించట్లేదు, ఇంట్లో లేదా? మన కాలనీ ఆడవాళ్ళందరూ కలిసి తీర్థయాత్రకు వెళుతున్నారు. తను వెళ్తానంది, సరే వెళ్ళమన్నాను. తను వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. అవును, ఎప్పుడు తిన్నావో ఏంటో, లోపలికెళ్ళి స్నానం చేసిరా. అలాగే బావా. ఎరా ఎప్పుడు వచ్చి ఊరి నుంచి? ఇప్పుడేరా. అదేంట్రా సడన్గా చెప్ప పెట్టకుండా బ్యాగ్ వేసుకుని ఊరి మీద పడిపోయావు? చెప్పి రావడానికి నేను ఏమైనా అత్తరికి వస్తున్నాయంట్రా, మా అన్న ఇంటికే కదా. ఓహో, నీ మాటల్లో ఇంకా టైమింగ్ తగ్గలేదురా. ఈ డ్రైవింగ్ స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పడానికి ఈ టైమింగ్ గడియారం షాప్లో రిపేర్ చేసుకోవడం తప్ప దేనికి పనిచేయదురా. వాళ్ళ గురించి తెలిసిందే కదరా, పద వెళ్ళిపోతా. మొండిగా ఉన్న వాళ్ళు కూడా మారుతున్నారు, ఈ మూల సంఖ్య ఇంకా మారలేదంట్రా. చేద్దానమ్మా, వెళ్ళిపోయారురా.
ఎక్కడ మిస్ అవుతాడు రా, ఊర్లోనే ఉంటాడు కదా, ఏదో ఒక రోజు దొరుకుతాడులే. సరే పద. మీ తమ్ముడు వచ్చాడు. నీ తమ్ముడు వస్తే నన్నెందుకు పిలుస్తున్నావు బాబా అంత కంగారుగా? వచ్చింది మా తమ్ముడు కాదు, నీ యముడు. నీ తమ్ముడే. ఏంట్రా అబ్బాయ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? చెప్పకుండా రావద్దని చెప్పాను కదా, అసలు ఎందుకు వచ్చావు? చెప్పి రావడం నేను ఏమైనా అమ్మాయిని చూడడానికి వచ్చాననే, నేను చూడడానికే కదా. ప్రసాద్, రాహుకాలంలో వచ్చి రాహుతో మాట్లాడాల్సిన మాటలేనవి. ఉద్యోగం రాకుండా ఈ ఊర్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, అసలు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానయ్య. ఉందానా పోయానని చూడటానికి వచ్చావా? చూసావుగా, ఇంకెళ్ళు. ప్రసాద్, మన లోపలికి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం పద. ప్రసాద్, వదిలే కానీ మనం బయటికి వెళ్ళి సుబ్బారావు కొట్లో టీ తాగుదాం. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కిచ్చేస్తాను. వెళ్దాం పద.